హలో వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇంకొక కొత్త జాబ్తో వచ్చాను. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కనుక డిఫరెంట్ ఇంటర్న్ పొజిషన్స్ యాక్చువల్గా ఇది. సో మినిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కనుక మ్యాండేటరీ అడుగుతున్నారు. అండ్ లొకేషన్ ఈజ్ పునే. సో ఎవరైనా సరే పూణే లొకేషన్లో ఉన్న వాళ్ళు లోకల్స్ అయితే కనుక ఇంకా బెస్ట్. సో ఇక్కడ వీళ్ళకి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సేల్స్ ఇంటర్న్, మార్కెటింగ్ ఇంటర్న్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఒకటి. సో నేను యాక్చువల్గా కనెక్ట్ అయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు షేర్ చేశారు లింక్డ్ఇన్లో. సో టెక్నాలజీ వచ్చేసి మార్కెటింగ్ ఇంటర్న్ అనమాట. సో ఇందులో 3 పొజిషన్స్ ఉన్నాయి చెప్తున్నాను. ఒకటి సేల్స్, 2 మార్కెటింగ్, 3 కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, 3 పొజిషన్స్ కూడా పూణే లొకేషన్లోనే కావాలి. సో ఇప్పుడు వీళ్ళ కంపెనీ చూసుకున్నాం అనుకోండి, విన్స్లాబ్ అనేది ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీ ఇది. సో వీళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ టీంలోకి జాయిన్ అంటే ఇది ఇంటర్నల్ పొజిషన్ ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, ఇంటర్న్లో ఉన్నప్పుడు అది పెయిడ్ కావచ్చు, అన్పెయిడ్ కావచ్చు. అందుకే లోకల్స్ చెప్తున్నాను నేను. ఎవరైతే పూణేలో ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ జాబ్ అండ్ డిస్క్రిప్షన్స్ చూసారనుకోండి, వీళ్ళకి ఏం కావాలంటున్నారంటే కంప్లీట్గా మార్కెట్ అనాలిసిస్ చేసుకున్న వాళ్ళు, మార్కెట్ గురించి కొత్తగా తెలుసుకొనేసి వీళ్ళ కంపెనీకి ఇచ్చే వాళ్ళు కావాలి. కొత్త ప్రోడక్ట్స్ని చూసుకోవడము, మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి, తర్వాత కాంపిటీటర్స్ ఎవరు, ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంటర్న్స్గా. సో ఈ రోల్ వచ్చేసి ఇక్కడ చూసారనుకోండి, ది రోల్ ఆఫర్స్ ఈ యూనిక్ ఆపర్చునిటీ టు ఎక్స్పెరిమెంట్ విత్ వేరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ గెయిన్స్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ టెక్నిక్ టు బిల్డ్, లాంచ్, గ్రో న్యూ ప్రోడక్ట్స్. చెప్పాను కదా. సో మీకు కావాల్సింది ఏంటంటే స్కిల్స్ మేజర్గా సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఒక ఐడియా ఉంటే కనుక సరిపోతుంది అనమాట. మినిమం అయితే డిగ్రీ చూస్తున్నారు వాళ్ళు. ఈవెన్ ఎంబీఎస్ అయినా పర్లేదు. ఎంబీఎస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద మార్కెటింగ్, ఈవెన్ యూ కెన్ అప్లై ఫర్ ద ఇంటర్న్ పొజిషన్. ఓకే, సో ఇది కాకుండా వీళ్ళకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నాను అనుకోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ పొజిషన్కి మేజర్గా వాళ్ళు కావాల్సింది ఏంటంటే బయట కస్టమర్స్ ఎవరు, కాంపిటీటర్స్ ఎవరు, కస్టమర్స్ ఏ కస్టమర్స్ని టార్గెట్ చేసుకోవాలి, ఎవరిని టార్గెట్ చేస్తే కనుక ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టార్గెట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ రైటింగ్ కంపెలింగ్ content, emails, pitches, proposals and other documents to get attention of the prospective customers, get them interested in our products and services. వీళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా వాళ్ళకి ఈమెయిల్స్ పంపించడము, ఓకే, అండ్ డాక్యుమెంట్స్ కలెక్టింగ్ చేయడము, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రోల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్లో ఒక పార్ట్. సో ఇంకోటి ఏంటంటే కోల్డ్ కాలింగ్ ఉంటుంది, ఛానల్స్ని కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, సేల్స్ మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు సీరియస్గా ఎవరైతే కనుక మార్కెటింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఎంబీఎస్ అయినా పర్లేదు, ఎవరైనా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. సో ఈ పొజిషన్కి అప్లై చేయాలి ఏంటి ఎలా అంటే కనుక నేను నీకు ఈ లింక్ అనేది నేను జాబ్ యొక్క సీక్వెన్స్, ఆ నెంబరు, ఇవన్నీ కూడా జాబ్ డిస్క్రిప్షన్లో మీకు కింద పెడతాను నేను. మీరు అందులో జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకున్నారు అంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది అనమాట, ఇంక్లూడింగ్ విత్ నేను డీటెయిల్స్తో సహా, లింక్స్తో సహా పెట్టేస్తాను. సో యూ కెన్ కనెక్ట్ దెమ్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్ ప్రజెంట్ వచ్చేసి రిమోట్ ఉందండి. సో ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెషర్ ఆర్ అదర్ లొకేషన్, సో ఈవెన్ రిమోట్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు ఈ పొజిషన్కి కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది రిమోట్ పొజిషన్. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, సో ఒకటి చెప్తున్నాను, ఒకసారి రిజ్యూమ్ పంపించి ఏదో టైంపాస్ చేద్దామనే వాళ్ళకి లైట్ తీసుకోండి. సీరియస్గా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు, అది ఎంబీఎస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళకు మాత్రమే ఈ పొజిషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఫర్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఓకే, సో నేను ఈ పోస్ట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్డేట్ అయితే చేస్తాను, ఇంక్లూడింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఒకసారి మీరు కరెక్ట్ అవ్వండి. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ చూడండి, హైరింగ్ పొజిషన్, ఇక్కడ హెచ్ఆర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. HR@wisdomlabs.com
అనేది హెచ్ఆర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు జాబ్ డిస్క్రిప్షన్లో మీకు అక్కడ అప్డేట్ కూడా చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చూడండి అండ్ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.